వచ్చిన తర్వాతనే కాంగ్రెస్లో ఒక యువ నాయకత్వానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఆయన సీఎం దాకా రావడం అంటే మరి ఆయన చేసిన హార్డ్ వర్క్ కావచ్చు. తర్వాత అదే క్రమంలో ఆయన సీఎం అయిన తర్వాత కూడా హైడ్రా లాంటివి తీసుకురావడాన్ని సమర్థిస్తున్నారు. మీరేం చెప్తారు? నేను హైడ్రా విషయం కూడా గతంలో కూడా చెప్పాను. వాస్తవాలు ఏంటంటే హెచ్వై అంటే హైదరాబాద్, డి అనే దోచుకునే, ఆర్ అంటే రేవంత్ రెడ్డి, ఏ అంటే అనుముల, ఏ అంటే అన్నదమ్ములు. ఎందుకంటే హైదరాబాద్ దోచుకునే రేవంత్, అనుముల అన్నదమ్ములను క్లియర్గా చెప్పిన. ఎందుకంటే ఈ విషయంలో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఎందుకంటే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎందుకంటే దోచుకోవడంలో వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చేతులకు వచ్చిన తర్వాత మిత్రుడు కొన్ని చెప్పిండు. ఎందుకంటే నేను మిషన్ భగీరథ కానీ అదేవిధంగా మిషన్ కాకతీయ అని కానీ మేము కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినాం, ఏదైతే స్వాగతించినామని మంచిది. అదేవిధంగా మేము చేసినవి కూడా చాలా ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు నిర్ణయించుకోవాల్సింది ఏంటంటే వాస్తవంగా ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో రౌడీలకు, రాజకీయ నాయకులకు జరుగుతున్న పోరాటంగా వర్ణిస్తున్నాం. అదేవిధంగా వాస్తవాలు ఏంటంటే జూబ్లీ హిల్స్ ప్రజలకు అదేవిధంగా జులేగాళ్లకు జరుగుతున్న ఎన్నిక కూడా నేను వర్ణిస్తున్నాను. ఎందుకంటే చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మేము 2014 నుంచి 2023 వరకు ఏదైతే ఐటీ ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఉంటే వాస్తవంగా 2014లో 3,23,396 ఐటీ ఉద్యోగాలు ఉండే. మేము వచ్చిన తర్వాత ఈ 9.5 ఏళ్లలో 9,05,715 ఉద్యోగాలు, అంటే 5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలను ఒక ఐటీ ఉద్యోగాలే కల్పించిన మహానేత ఏదైతే గౌరవ కేసీఆర్ గారు, అదే ఆ శాఖకు సంబంధించిన గౌరవ కేటీఆర్ గారు. అదేవిధంగా ఐటీ ఎగుమతులు ఏదైతే 2014 57,000 ఏదైతే 258 కోట్లుంటే దాన్ని 2,41,776 కోట్ల దాకా తీసుకొచ్చినాం. అది మా ఘనత. ఎందుకంటే దాదాపు ట్రిపుల్ చేసినాం. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు ఎందుకంటే 1,60,083 ఉద్యోగాలు డైరెక్ట్గా ఇచ్చేసినాం. దాని తర్వాత ఎందుకంటే 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేసినాం. సరే, దాని వివిధ కారణాల వల్ల కొన్ని నోటిఫికేషన్లు కానీ ఎగ్జామ్స్ కానీ రిజల్ట్ ఆగినాయి, కోర్టులో ఉన్నాయి. దాదాపు 56,945 ఉద్యోగాలు మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత నియామక పత్రాలు చేతిలో పెట్టి మేమిచ్చిన అంటే ఎవరో సంసారం చేసి పిల్లలుగా అన్నదాన్ని మా కొడుకు మా బిడ్డ అని చెప్పుకునే కుసంస్కృతి కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఈ వాస్తవంగా హైదరాబాద్కి మేజర్గా మేము ఏం చేసినామంటే 42 బ్రిడ్జిలు కట్టినాం. అదేవిధంగా టీ హబ్ లాగా తీసుకొచ్చినాం. అదేవిధంగా సచివాలయం కట్టినాం, అంబేద్కర్ స్టాచ్యూ కట్టినాం. అదేవిధంగా సమీకృత కలెక్టరేట్ రాష్ట్ర వ్యాప్తంగా కట్టినాం. అదేవిధంగా మెట్రో మొత్తం కంప్లీట్ చేసినాం. ఏదైతే వీళ్ళు వీళ్ళు వాస్తవంగా శంకుస్థాపన చేసే ఏదైతే ప్రభుత్వాలు వీళ్ళవి. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడతారు. 2,72,763 ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఏదైతే హైదరాబాద్లో శాంక్షన్ అయితే 1,54,000 ఇచ్చేసిపోయినాం. ఇంకా మిగతాయి కూడా మొత్తం మొన్న హైడ్రా కొట్టిన దాంట్లో కూడా ఆఖరికి మేమే దిక్కాను. అదేవిధంగా వాస్తవంగా సంపదను పెంచి రాష్ట్ర ప్రజలకు మేము పంచితే వాస్తవాలు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచిన సంపదను పందికొక్కులాగా వేసుకుంటా వాస్తవంగా నెలకు 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయాన్ని కంప్లీట్గా మింగుకుంటా ఇప్పటి వరకు 4,07,000 కోట్ల రాష్ట్ర ఆదాయం, అదేవిధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు 2,60,000 కోట్ల చిల్లర, మొత్తం దాదాపు 6 లక్షల కోట్లలో 2 లక్షల కోట్లు వీళ్ళ సంక్షేమం, వీళ్ళ కథలు, వీళ్ళ కార్ఖానాలు. అదేవిధంగా మేము తీసుకొచ్చిన ఏదైతే కొంచెం 3,50,000 కోట్లకు ఏదైతే 20,204 రూపాయలు ఏదో వీళ్ళు వడ్డీ కట్టలే అవన్నీ తీసేస్తారు. 2 లక్షల కోట్లు తీసేసినా కూడా 4 లక్షల కోట్లు ఉండాలి. ఆ 4 లక్షల కోట్లు ఎడబోయినాయి. ఎవరి దినాలకు పెట్టిండో కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలి. అదేవిధంగా ఓపెన్గా మాట్లాడితే మిత్రుడు కొన్ని మాట్లాడాడు. నేనేమంటున్నా అంటే వెంకట్, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ఎన్టీఆర్ విగ్రహం పెట్టి సిద్ధాంతమా? సిగ్గుండాలి అక్కడ సపోర్ట్లు కొట్టడానికి. ఏం పార్టీ మీది? అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన పార్టీ ఏంటిది? ఇంకోటి చాలా నువ్వు మాట్లాడద్దు. అదే విధంగా చెప్తావు వినిగా మీరు సపోర్ట్ కొట్టినప్పుడే మీ కథ అయిపోయింది, మీ కార్ఖానా అయిపోయింది, మీరు తెలంగాణ ద్రోహులుగా ఆగిపోయి ఒక నిమిషం ఆగిగా 42% బీసీలు కేడ చేసిల్లో ఇంకా బీహార్ అనుకుంటున్నారా? మీరు చెప్పిన వాటిలో మనకి బీహార్ ప్రజలు